అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ అమ్మవారి ఆశీస్సులతో బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ మధ్యన చాలా కామెంట్స్ చూస్తున్నానండి. మా ఇంట్లో ఎక్కువగా గొడవలు అవుతున్నాయి, ఇంకా కుటుంబంలో ఆర్థిక పరిస్థితి అనేది దిగజారిపోతుంది, ఏ పని చేసినా కానీ కలిసి రావటం లేదు, ఇంకా మా భార్యాభర్తల మధ్య గొడవలు అనేటివి వస్తున్నాయి, మా కుటుంబంలో అక్రమ సంబంధాల వల్ల ఇబ్బందులు అనేటివి పడుతున్నాము, చెడు వ్యసనాలు, ఇంకా కుటుంబంలో పిల్లలు పెద్దవారు అందరూ కూడా బాధపడుతున్నారు. ఏది చేద్దాం అనుకున్నా కానీ ఏది కూడా ముందుకు వెళ్ళటం లేదు, కలిసి రావటం లేదు. ఎన్నో చేస్తున్నాము కానీ మాకు అనుకున్నంత ఫలితం అయితే రావటం లేదు. అలానే మా జీవితంలో ఏ పని మొదలుపెట్టినా కానీ ఆ పని అక్కడితో ఆగిపోతుంది, ముందుకు అనేది వెళ్ళటం లేదు. ఏ పని చేద్దామనుకున్నా అవటం లేదు. ఇంకా చదువుకునేవారు మేము కాంపిటీషన్ ఎగ్జామ్స్ అనేటివి రాస్తున్నామండి. ఒక 2 మార్కులు 3 మార్కులతో తక్కువ మార్కులతో పోతుంది అది. ఎందువల్ల అసలు మేము చాలా వరకు మానసికంగా స్ట్రగుల్ అయిపోతున్నాం, దేనివల్ల ఇలా అని అడుగుతున్నారు. ఇక్కడే ఆ విషయానికి వస్తున్నానండి. ఇక్కడ జాతకంలో శని భగవానుడు, రాహుకేతువులు ఈ 3 గ్రహాలు నీచంలో ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. రాహు కానీ శని భగవానుడు కానీ నీచంలో ఉన్నప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయంటే భయంకరంగా ఉంటాయి. అంతా మాయగా అనిపిస్తుంది. ఏ పనులు కూడా ముందుకు వెళ్ళనివ్వదు. చేసే పనుల్లో అడ్డంకులు వస్తూనే ఉంటాయి. అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే ఒక చిన్న పరిహారం చెప్తాను. ఇక్కడ పెద్ద ఖర్చు లేనిదండి, కాకపోతే మీరు నమ్మకం పెట్టుకొని చేయాలంటే ఉంటుంది, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మరి ఎలా చేయాలి ఏంటనేది తెలుసుకునే ముందు ఒక చిన్న మాట అండి, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కాకుండా కొత్త వారు ఉంటే అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పూజలు పరిహారాలు ఉన్నాయి మన ఛానల్లో. మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళండి. మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యకు సంబంధించింది మీరు ఏదైతే చేయగలుగుతారో దాన్ని ఎంచుకుని ప్రయత్నం చేయండి. చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని అలానే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. అలానే ఇప్పుడు చెప్పుకునే సమస్యలు మీ చుట్టుపక్కల వారికి కానీ మీకు తెలిసిన వారికి కానీ మీ ఫ్రెండ్స్కి బంధువులు ఎవరైనా ఉంటే వారికి కాస్త సహాయపడేలా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియోని చివరి వరకు చూడండి, ఏ విషయాన్ని మీరు మిస్ కారు. సరేనండి, ఇక పరిహారం మాటకు వెళ్ళిపోదాం. ఈ పరిహారం చాలా ఈజీగా ఉండే పరిహారం, కానీ మీరు ఒక 5 వారాలు చేయవలసి ఉంటుంది. మీరు చేస్తే కనుక ఆ గ్రహాలకు ఒక శాంతి అనేది కలుగుతుంది. మీరు చేసే పనుల్లో ఆటంకాలు అనేవి తొలగిపోతాయి. ఇంతకుముందు చెప్పుకున్న సమస్య నుంచి మీరు బయటపడతారు. మరి ఎలా చేయాలి, కావాల్సిన వస్తువులు ఏంటి, ఇవన్నీ చెప్తాను. ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు. ఇక పరిహారానికి కావాల్సింది ఇక్కడ మనకి ఒకే ఒక్క మట్టి ప్రమిద అవసరం ఉంటుంది. అలానే ఒకే ఒక్క ఇలాంటి తెల్లటి క్లాత్ అవసరం ఉంటుంది. పూర్తిగా తెల్లటి క్లాత్ అవసరం ఉంటుంది. ఇక్కడ మీరు ఒత్తులకు బదులుగా కాటన్ ఒత్తులు మనం రెగ్యులర్గా ఉపయోగిస్తూ ఉంటాం కదా, అంటే నిత్య పూజలో మనం కాటన్ ఒత్తులు వేసి వెలిగిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అలా కాదు, తెల్లటి క్లాత్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అంతా చెప్తానండి, చూస్తూ ఉండండి. ఇక్కడ నేను చూపించిన విధంగా ఈ పరిహారాన్ని మీరు ఒక 5 శనివారాల పాటు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ 5 శనివారాలకు తగ్గట్టుగా ఒక కాస్త మీరు పెద్ద క్లాత్ తీసుకోండి. ఈ తెల్లటి క్లాత్ ఒక పెద్ద క్లాత్ తీసుకోండి. 1/2 మీటర్ కానీ ఒక 1/2 మీటర్ కానీ ముందుగానే తెచ్చి ఉంచుకోండి. ఇక ఇక్కడ పరిహారానికి కావాల్సింది ఆవ నూనె అవసరం ఉంటుంది. 5 శనివారాలు చేయవలసి ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు శనివారం రోజున ఈ పరిహారం చేయడానికి సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత చేయాలి. అంటే సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల మధ్య కాలంలో ఈ పరిహారం చేయాలి. ఆ సమయానికి ముందు చేసిన తర్వాత చేసిన పెద్ద ఫలితం అయితే ఉండదు. 6 గంటలు దాటిన తర్వాత 9 గంటల మధ్య కాలంలో మీరు చేయండి. ఇక ఈ పరిహారాన్ని మీరు మొదలు పెట్టడానికి ముందుగా 1 గంట ముందుగా ఇక్కడ తీసుకున్నారు కదండి, ఈ తెల్లటి క్లాత్ ఉంది కదా, ఈ తెల్లటి క్లాత్లో నుంచి ఒత్తులు మీరు తయారు చేసుకోవాలి. అంటే ఒక సిజర్ తీసుకోండి. ఇలాంటి సిజర్తో చక్కగా సన్నగా వచ్చేలా ఒత్తులు చక్కగా వచ్చేలా కట్ చేసుకోవాలి. మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా మీరు ప్రమిదిలో పట్టే విధంగా ఒక 4 ముక్కలు తయారు చేసుకోండి. అలా 4 ముక్కలు తయారు చేసుకున్న వీటిని ఈ తెల్ల ఒత్తుల్ని మీరు ఒక చిన్న గిన్నెలో పెట్టండి. పెట్టి ఆవాల నూనె పోసి పెట్టి 1 గంట పాటు నానబెట్టి ఉంచుకోండి పరిహారాన్ని చేయడానికి ముందుగా. మీరు ఇక ఈ క్లాత్ని మీరు ఒక 5 వారాలకు తగ్గట్టుగా తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత చక్కగా ఒత్తులుగా మీరు కట్ చేసి పెట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి. అలా పెట్టుకుంటే ఆ సమయానికి మీరు చక్కగా ఒత్తులు తీసేసి ఉపయోగించుకోవచ్చు. ఇక పరిహారం చేయడానికి ముందుగా ఒక అరగంట పాటు కానీ లేదంటే 1 గంట పాటు కానీ ఆవ నూనెలో మీరు కాస్త ఆవాల నూనె వేసి నానబెట్టారు కదండి, ఇక్కడ ఆవాల నూనె ఖచ్చితంగా అవసరం ఉంటుందండి.
అంటే ఆవాలతో తీసిన ఆవ నూనె అనేది అవసరం ఉంటుంది. ఆవ నూనె అంటే ఏంటనేది కూడా కొంతమంది అడిగారు ఈ మధ్యన, అందుకే చెప్తున్నాను. నువ్వుల నూనె మాత్రం వాడకండి, కేవలం ఆవ నూనె అవసరం ఉంటుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇక 6 గంటలు దాటిన తర్వాత మీరు ఈ ప్రమిదను పెట్టుకొని ఆ ప్రమిదలో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒత్తుల్ని ఒక్కొక్క ఒత్తి చొప్పున ఈ ప్రమిదలో ఈ విధంగా పెట్టాలి. అంటే తూర్పు వైపున, పడమర వైపున, ఉత్తరం వైపున, దక్షిణ వైపున అలా చూసే విధంగా ఒత్తులు 4 దిక్కులా పెట్టుకోవాలి. మరి దక్షిణ వైపు పెట్టకూడదు కదండి అని అంటారేమో, ఇది పరిహారం అండి. మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడాలి కదా, అందుకే చేసుకునే పరిహారం. నమ్మకంతో చేయండి, అనుమానంతో మాత్రం చేయకండి. మీరు ఆ విధంగా 4 ఒత్తులు 4 దిక్కులు చూసే విధంగా తయారు చేసి ఈ విధంగా పెట్టుకోండి ప్రమిదలో. తర్వాత ఆ గిన్నెలో ఉన్న ఆవాల నూనె ఉంది కదండి, దాన్ని అంతా కూడా ఆ ప్రమిదలో పోసేసేయండి. ఇక ఇక్కడ ఎలాంటి మంత్రము లేదండి, యంత్రము లేదు, ఏమీ లేదు. చాలా సింపుల్ పరిహారం, కాకపోతే మీరు నమ్మకంతో చేయవలసి ఉంటుంది. అలా 4 దిక్కులకు పెట్టారు కదండి. తర్వాత ఏం చేస్తారంటే దీపారాధన చేయాలి. అంటే ఏకహారతితో కానీ లేదా అగరవత్తితో కానీ దీపారాధన చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అన్ని విషయాలు తెలుస్తాయి. మళ్ళీ మీకు డౌట్స్ వస్తాయి, కింద కామెంట్ పెడతారు, ఎండింగ్ వరకు చూడండి. అలా మీరు చక్కగా దీపారాధన చేయండి. కానీ ఇక్కడ నేను దీపారాధన చేసి చూపించటం లేదండి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇందాక, శనివారం రోజులు కానీ అలానే చెప్పుకున్న సమస్యలు ఉన్నవారే చేయవలసిన పరిహారం ఇది. మీకు అర్థం కావాలని చూపిస్తున్నాను అంతే, అర్థం చేసుకోండి. ఇది నేను చేసుకునే పరిహారం కాదు. ఆ విధంగా ప్రమిదలో ఒత్తులు వేసి రెడీ చేసుకున్న తర్వాత మీ ఇంటి మధ్య భాగంలో కానీ లేదంటే మీ ఇంటి దక్షిణ భాగంలో కానీ పెట్టి దీపారాధన చేయాలి. అంటే మీ ఇంటి మొత్తంలో చూసుకొని మధ్య భాగంలో దీపారాధన చేయాలి. ఒకవేళ అక్కడ చేయలేని పరిస్థితి ఉంటే మీ ఇంటి మొత్తంలో చూసుకుని దక్షిణ వైపున ఈ ప్రమిదను పెట్టి వెలిగించాలి. రెడీ చేసుకునేది ఎక్కడైనా పెట్టి చక్కగా మీరు రెడీ చేసుకోవచ్చు, కానీ దీపారాధన మాత్రం అక్కడ తీసుకువెళ్ళి ప్రమిదను పెట్టి దీపారాధన చేయండి. ఈ విధంగా మీరు 5 శనివారాలు చేయాలి. అంటే ప్రతి శనివారం చేయాలి. కానీ పరిహారం చేసేవారు నెలసరిలో ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు. ఒకవేళ అవతల వారు నెలసరిలో ఉన్నప్పుడు మీరు చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల మీరు ఏదైతే శనిగ్రహ బాధలతోనూ రాహుగ్రహ బాధలతో మీరు ఇబ్బందులు పడుతుంటే, కుటుంబం ఇబ్బందులు పడుతుంటే, అడ్డంకులు వస్తుంటే ఆ అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయండి. ఖచ్చితంగా 5 వారాలు చేయాలి, మంచి మార్పులు అయితే ఉంటాయి. తర్వాత మీరు 5 వారాలకు తగ్గట్టుగా మీరు చక్కగా ఆ క్లాత్ని తెచ్చిపెట్టుకోండి. పరిపూర్ణమైన నమ్మకంతో చేయండి. ఇక్కడ ఉపయోగించే పదార్థము ప్రకృతిని రెండింటిని మనం తీసుకొని పరిపూర్ణంగా నమ్మి చేస్తున్నాం కాబట్టి మంచి మార్పులు అయితే ఉంటాయి. ఇక్కడ ఈ పరిహారానికి మాత్రం ఆవ నూనె వాడండి. ఇక ఆ తర్వాత రోజున దాంట్లో ఉన్న ఒత్తులన్నింటినీ కూడా తీసేసి డస్ట్బిన్లో వేసేయండి. ఇక ఈ ప్రమిదని మీరు ప్రతి శనివారం వాడుకోవచ్చు, క్లీన్ చేసి వాడుకోవచ్చు. ఇంటి మధ్య భాగంలో కానీ లేదంటే దక్షిణ దిక్కును కానీ వెలిగించండి. మీ యొక్క సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తయిపోతాయండి. ఆర్థిక సమస్యలు కూడా తగ్గిపోతాయి. రాహుగ్రహం శనిగ్రహం ప్రభావాల నుంచి మీరు చాలా వరకు మెల్లమెల్లగా బయటపడతారు. ఖచ్చితంగా ఒక 5 వారాల పాటు చేయండి, మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. మీ అందరికీ మంచి ఫలితాలు కలగాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. చాలా వరకు డౌట్స్ రాకుండానే చెప్పాను అనుకుంటున్నాను. చెప్పినవే కాకుండా ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి, రిప్లై ఇస్తాను. సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.